ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు సూపర్ క్విక్గా అయ్యే చాలా హెల్దీ రెసిపీని షేర్ చేస్తున్నాను. దీన్ని నేను అస్సలు ఆయిల్ లేకుండా తయారు చేస్తాను. ఇది ఆయిల్ లేకుండా తయారవుతుంది కాబట్టి చాలా హెల్దీ. అలాగే మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే దానికోసం ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. అందువల్ల మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తుంది. ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో దీన్ని మీరు తయారు చేసుకోగలుగుతారు. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ఏదైతే కాంబినేషన్ చట్నీ తయారు చేసుకుంటామో దాన్ని మొదట నేను చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఒక ఉల్లిపాయను, 2 టమాటాలని, 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలను, ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. దీని తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను 6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పును వేసుకొని వేపుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకును, ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. వీటినన్నింటినీ వేసిన తర్వాత వీటిని కాసేపు వేపుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, జీడిపప్పు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను ఇందులో కొంచెం ఉప్పును వేస్తున్నాను. ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ అలాగే మిగిలిన వస్తువులన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులో టమాటాని కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనం చేసే ఈ చట్నీకి మంచి కలర్ రావడం కోసం ఇందులో నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మరోసారి వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే టమాటా మరియు మిగిలిన వస్తువులన్నీ సాఫ్ట్ అవుతాయో అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. దాని తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు వేస్తున్నాను. అలాగే ఇందులోకి నేను నా టేస్ట్ ప్రకారం ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ఇంతకు ముందు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అయితే వీటికి కాస్త వాటర్ అవసరం అవుతుంది. అందువల్ల కొద్దిగా నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ చట్నీతో తినడానికి ఏదైతే బ్రేక్ఫాస్ట్ని చెయ్యాలో దాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. దానికోసం నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇందులో ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1/2 కప్పు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. వీటితో పాటు ఇందులో నేను పెరుగును కూడా వేస్తున్నాను. ఒక 1/4 కప్పు పెరుగును వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే మీరు రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. నేను 1 కప్పు వాటర్ని ఇందులో వేసి వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. దీన్ని చాలా స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మన బ్యాటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాను. దీని కన్సిస్టెన్సీ సేమ్ ఇదే విధంగా ఉండాలి. ఇది బాగా చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత ఇందులో నేను 1/4 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మీరు ఈ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. దానివల్ల బ్యాటర్ బాగా రెడీ అవుతుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మన బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. అంటే దోశ వేసుకోవడానికి బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది పూర్తిగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ స్టవ్ పైన పెట్టి దానిలో గరిటె నిండా బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ని మీడియంలో ఉంచి దాన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి 2 నుండి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇది బాగా కుక్ అయి ఉంటుంది. అందులో హోల్స్ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చాయో. ఈ విధంగా హోల్స్ వచ్చి పై లేయర్ డ్రై అయిన తర్వాత దీన్ని మరోవైపుకు తిప్పుకోవాలి. ఒకవైపు ఇది పూర్తిగా కాలింది.
అదేవిధంగా మరోవైపు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీని కలర్ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. దాంతో మన పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లే. మనం వెయిట్ లాస్ టైంలో ఫుల్కాలు లాంటివి తయారు చేసుకుంటాము. ఇవి వాటికంటే డిఫరెంట్గా ఉంటాయి. మీరు దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను మరో దోశ వేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ విధమైన కన్సిస్టెన్సీ బ్యాటర్ ఉండాలి. అప్పుడే ఇది చాలా బాగా వస్తుంది. పై లేయర్ డ్రై అయిన తర్వాత దీన్ని మరోవైపు తిప్పుకోవాలి. మరోవైపు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. వెయిట్ లాస్ టైంలో ఒకేలాంటి డైట్ని ఫాలో చేస్తే బోర్ అవుతారు. అప్పుడు డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. అందువల్ల మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ. ఎందుకంటే ఇందులో మనం ఫ్రెష్గా ఉండే కొబ్బరిని వేసుకున్నాము. కొబ్బరిలో డైగ్లిసరిన్ ఉంటుంది. దానివల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా బర్న్ అవుతుంది. మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ. మీరు ఈ రెసిపీతో చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అద్భుతమైనది. చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీన్ని ఆయిల్ లేకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి సూపర్ హెల్దీ కూడా. ఇదే విధంగా మీరు తయారు చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇది చాలా బాగా వస్తుంది. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. దీంతో పాటు నేను ఏదైతే చట్నీని తయారు చేశానో అది కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.